ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను ప్రవళిక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన రమాదేవి గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మనం అనుకున్న కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇన్ని రోజులు చేయాలి, అన్ని రోజులు చేయాలి అని ఉంటుంది. అంటే ఒక సంకల్పం అనుకుని చేస్తారా, లేదంటే అది నిత్యపారాయణ చేసుకోవచ్చా, లేదంటే ఇన్ని రోజులు ఒక దీక్షలాగా పట్టాలంటారా? ఇవన్నీ మన కోరికల ప్రవాహంలో వచ్చే పూజలు, వ్రతాలు ఎక్కువయ్యాయి. మామూలుగా ఒకప్పుడు భగవంతుడా నిన్ను ప్రార్థిస్తే నాకు మంచి జరుగుతుందనే కంటే భగవంతుడికి నమస్కారం పెడితే మనం మనుషులం అనే రోజుల నుంచి ఈ రోజులకు వచ్చాం. మనం అసలు వీధిలో వెళ్తూ ఉంటే ఒక ఆలయం ముందు ఎంత పేదవాడు కానీ చెప్పులు వదిలేసి బయట నుంచే నమస్కారం చేసుకొని మళ్ళీ చెప్పులు వేసుకొని వెళ్ళేవాళ్ళు. అవునా? ఈరోజు మనకు అవసరం ఉంటే, మన కోరిక ఉంటేనే ఆలయ దర్శనాలు, ఒక పూజ, ఒక నోము, ఒక వ్రతము, ప్రతి దానికి ఇది చేస్తే ఈ దేవుడు ఇది ఇస్తాడేమో, ఇది చేస్తే ఈ దేవుడు ఇస్తాడేమో. మనకంటూ స్థిర సంకల్పం ఒకటి లేదు, ఒక స్థిర దైవం లేదు. అసలు పూజించాల్సింది, ఆరాధించాల్సింది ఇంటి దేవత, కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత. వీళ్ళని ఆరాధించాలి. ఎటువంటి వాటికి మనం కోరికలు, ఒకప్పుడు ఎలాంటి కోరికలు ఉండేవంటే భర్తకి తీవ్ర అనారోగ్యం చేయటం, బతుకుతాడో లేదో చెప్పలేని స్థితిలో వైద్యులు ఉన్నప్పుడు ఇలాంటివి చేసేవాళ్ళు. ధనం కోసం ప్రాకులాట లేదు. ఒకప్పుడు 40-50 ఏళ్ల కిందికి వెళితే ధనం కోసం ప్రాకులాటలేదు. ఇప్పుడు ప్రతిదీ, పిల్లోడికి ఉద్యోగం రాలేదా, ఏడు శనివారాలు వ్రతం చేస్తాం. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కాలేదా, లలిత సహస్రనామంలో ఈ నామం చేద్దాం. ఇది కాకుండా ముందు అసలు మీరు ఇంటి దేవతని మర్చిపోయారనేది ఇక్కడ మర్చిపోయారు. చెయ్యొచ్చు, చెయ్యకూడదని కాదు. కాకపోతే నేను ఇన్ని రోజులే చేస్తాను, 11 రోజులు చేస్తే హనుమాన్ చాలీసా రోజుకు 9 సార్లు నా కోరిక నెరవేరిపోద్ది. 21 రోజులు 21 సార్లు చేస్తే నా కోరిక నెరవేరిపోద్ది. అయిపోయాక మీరు చేయరా హనుమాన్ చాలీసా? హనుమంతుడు అప్పుడు కనిపించాడా? భగవంతుడు కదా ఆయన. ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు. శత్రువుని ఎలా ఎదుర్కోవాలో మనకిచ్చేది ఆయననే, మనకు తెలియజెప్పేది. కనీసం రోజు ఒకసారి చదవండి. భగవంతుడికి ఇచ్చే సమయం ఏంటిది అంటే ఆయన కోసం మనం ఇస్తున్నాం, మన కోసం ఆయన్ని ఆరాధించట్లేదు. నీకు ఇచ్చే ఛాన్స్ భగవంతుడు అన్నట్లుగా ఉంది. అవును, అవును. ఈ భగవంతుడికి సీజన్లు తీసుకొచ్చే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఒక టైంలో లలితా సహస్రనామాలు, ఒక టైంలో మూక పంచసతి, ఒక టైంలో భగవద్గీత, దేవి భాగవతం, ఒక టైంలో సంకష్టార చతుర్థి. ఒక్కొక్క ఊళ్ళో చూస్తే ఆ ఊర్లో, ఆ వీధిలో వాళ్ళంతా సంకష్టార చతుర్థి చేస్తారు. సీజన్ అదైపోయాక ఏకాదశి ఉపవాసాలు, మళ్ళా తర్వాత ఇప్పుడు హనుమాన్ చాలీసాలు, 7 శనివారాల వ్రతాలు. అంటే భగవంతుడు కూడా సీజన్ని సృష్టిస్తామా మనము? భగవంతుడికి సృష్టించడమేనా? మారుతూ ఉంటారు. కొన్ని రోజులు లలితా సహస్రనామం జరగల, అయిపోయి హనుమాన్ చాలీసాకి వెళ్ళిపోతాం, జరగల, ఇంకోటి వెళ్ళిపోతున్నాం. ఒక స్థిరత్వం మనలో లేనప్పుడు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకం ఉండాలి. నీకు ఆ దేవత నెరవేరుస్తుందో లేదో నువ్వు అదే పట్టుకొని చేయాలి. భగవంతుడి నామానికి, జపానికి లెక్క పెడుతున్నామే మనం. లెక్క పెట్టాలా? లెక్క పెట్టలేనంత శక్తిమంతుడు భగవంతుడు. మనం రోజంతా జపం చేయవచ్చు. మనం చేసే పనిలో జపాన్ని భాగంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా ఓ 10 రోజులు చేస్తే 11వ రోజు నోటికి వచ్చేస్తుంది. ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు, చేసుకుంటూ వెళ్ళండి. కూర్చున్నారు, చేసుకుంటూ ఉండండి. తప్పేముంది? చెయ్యవద్దు అనేది కాదు నేను అనేది. మీరు దేవుణ్ణి కూడా మార్చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. సీజన్ ఇవ్వద్దు భగవంతుడికి. భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు. సందర్భానుసారం అవతారం తీసుకున్నాడు భగవంతుడు. అసలు హనుమంతుడి అవతారం ఎలా వచ్చిందో తెలుసా అందరికీ? రుద్రాంశ సంభూతుడు. ఎందుకు పరమశివుడు ఆంజనేయ స్వామి అవతారం తీసుకొచ్చి రాముల వారికి ఎందుకు సహాయం చేశారు? మనం అది తెలుసుకోవాలి కదా. సహాయం చేస్తారు, బుద్ధిని, ధైర్యాన్ని అన్నిటినీ ఇస్తాడు ఆయన. మరి ఈ మనకి ఆయన యొక్క శక్తి తెలీదు. ప్రతి క్షణము ఈ మంత్రం చేస్తే ఈ ఫలితం, ఈ మంత్రం చేస్తే ఈ ఫలితం.
భగవంతుడికి ఒక గంట సమయాన్ని మనం కేటాయించలేం. కాబట్టే కదా 11 రోజులు చేస్తా, 21 రోజు చేస్తా అంటే భగవంతుడు కూడా చూస్తాడు. అది ఇంకోటి మధ్యలో ఇప్పుడు 3 రోజులు చేస్తారు, 4వ రోజు ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది, అది స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేసి సాయంత్రం ఫోన్లో రోజులో ఏదో ఒక టైంలో చేస్తే చాలు కదా అనే వాళ్ళని కూడా చూసాను. ఎప్పుడైనా మనము ఒక దీక్ష అంటారు దీన్ని, 21 రోజులు, 41 రోజులు, 108 రోజులు, ఇవి దీక్ష చేపట్టడం. దీనికి ఒక సమయం మనం మొదటి రోజు నిర్ధారించుకోవాలి. నీకు ఈ రోజు మీటింగ్ ఉంది, 1 గంట ముందు లేవాలి. తెల్లవారుజామునే లేచి నీ పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మీ కార్యక్రమాలకు వెళ్ళిపోవాలి. అంతేగాని నేను సాయంత్రం చేస్తా, నాకు ఉదయం కుదరదు అంటే అది దీక్ష ఎట్లా అవుతుంది? దీక్ష కాదు. ఇంకొకటి, ఏ హనుమాన్ చాలీసా చేయనివ్వండి, 21 రోజు కానీ 11 రోజులు కానీ, నియమాలు తప్పనిసరి. నియమాలు తప్పనిసరి. ఆహార నియమాలు, మౌనాన్ని పాటిస్తూ, న్యాయ ధనార్జన, ధర్మంగా ఉండటం, ఎవరిని హింసించే మాటలు మాట్లాడకుండా ఉండటం, ఇవన్నీ కఠినంగా మనము ఈ నియమాలతో చాలీసా పారాయణం చేస్తే తప్పకుండా ఇస్తాడు హనుమంతుడు. మీ 21 రోజు కూడా అక్కర్లే, మీకు 9 రోజులకే ఇవ్వచ్చు, 9 రోజులకే ఇవ్వచ్చు, చెప్పలేం. ఇప్పుడు 21 రోజు అయిపోయాక పూర్తిగా ఆపేస్తారు, ఇంకా హనుమాన్ చాలీసా జోలికి చదవరు. అవును, చాలా తప్పు. కనీసం రోజుకి ఒక్కసారైనా ఆ దేవుడు నీకు సహాయం చేశాడు కదా, నీ కోరికను నెరవేర్చాడు కదా, అలా మర్చిపోవడం అంటే, మామూలు మనుషుల్ని మనం సహాయం చేసిన వాళ్ళని ఎలా మర్చిపోతామో భగవంతుడిని కూడా మర్చిపోతే ఎలా? ఆయనంటే ఎటు శిక్షించడు. కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, కాలం, మనకు ఒక సినిమా డైలాగ్ ఉంది చూడండి, కాలం మర్చిపోదు, దానికి చాలా మెమరీ పవర్ ఎక్కువ అని. కాలం మర్చిపోదు, కాలుడు శిక్షిస్తాడు, కాలుడు రూపంలో శిక్ష పడుతుంది మనకి. అలా మనుషుల్ని సాధారణంగా అంటే మనము ఎవరు ఏం చేసినా, భగవంతుడి దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి ఏ సహాయం చేసినా మనల్ని ఆదుకున్నా మరిచిపోవటం, వాళ్ళ ముఖం కూడా చూడకపోవటం అనేది అలవాటైపోయింది. భగవంతుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, వీళ్ళు ఇంతే ఎవరు అని. కాకపోతే కరుణామయుడు కాబట్టి బిడ్డ అడగంగానే ఏ దేవత అయినా కానీ కరుణిస్తుంది. అలానే చేసుకుంటూ పోతే ఎక్కడో చోట ఆగిపోతుంది. కాబట్టి నియమాలతో చెయ్యండి, చెయ్యొద్దని నేను చెప్పను. ఆల్రెడీ మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు, ఫలితాలు అందుకున్న వాళ్ళు ఉంటారు. కాకపోతే నియమాలతో చెయ్యండి. ఇంకొకటి, మనం ఒక పారాయణం చేస్తున్నా, ఒక సహస్రనామాలు మొదలుపెట్టినా ఒక కామ్యంతో చేసేవి ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. సోషల్ మీడియాలో స్టేటస్లు అస్సలు పెట్టకూడదు. మీకు వచ్చే ఫలితము 10 రోజుల్లో రావాల్సింది సంవత్సరం కూడా పట్టచ్చు. షేరింగ్ అనేది 10 మంది కళ్ళు పడితే నువ్వు సంపాదించుకోవాల్సింది వెనక్కిపోద్ది. ఏ కోరికతో చేస్తున్నది చెప్పకూడదు. మీరు పూజ చేసే ఫొటోస్ తీసి స్టేటస్లో 10 మందికి చెప్పకూడదు. ఆగాలి. మనం ఎంత గోప్యంగా చేస్తే అంత ఫలితం ఎక్కువ తొందరగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పూజలు చేయటం, ఫోటోలు తీసి స్టేటస్లో పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం మాకు జరగలేదు. ఆర్భాటాలు ఎక్కువయ్యాయి. అంటే అందరూ చూడాలి. అలంకరణల విషయంకి వస్తే ఇంకా అది ఇంత పెద్ద ఎపిసోడ్ అవుద్ది. ఇంకా అవునమ్మా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఇంకా దండం పెట్టాలి. అమ్మవారు అసలు ఎంత బాధపడిపోతుంటారో అనిపిస్తుంది నాకు. మా ఇంట్లో అమ్మవారిని చూస్తూ ఉంటా, అలసిపోయావు అమ్మ వీళ్ళ అలంకరణలకి, నీకు కూడా మేకప్ వేసేస్తున్నారు అని అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే. అలా అయిపోయింది. భక్తిని కమర్షియల్ చేయకూడదు. చిన్నప్పుడు ఏంటంటే ఏదన్నా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయిందంటే పొద్దున్న ఇంటిల్లి పాది చేసుకుని సాయంత్రం పసుపు కుంకానికి పిలిచేవారు, తాంబూలానికి పిలుచుకునేవారు. అంతే చుట్టుపక్కల. అది కూడా రవికా తాంబూలం, అది కూడా లేనివారు ఓన్లీ తాంబూలం, తమలపాకులు, పండ్లు అంతే. ఇప్పుడు ఆ రిటర్న్ గిఫ్ట్లు కూడా వీడియోస్. తాంబూలం అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం తాంబూలం అంటే రవిక ఇవ్వటం సాంప్రదాయం చూసాను. ట్రేలు, డబ్బాలు, దానికోసం కూడా తాంబూలం పిలిస్తే వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. రిటర్న్ గిఫ్ట్ల కోసం కూడా వెళ్లే వాళ్ళు ఎంత దూరమైన క్యాబులు ఖర్చులు పెట్టుకున్నా వెళ్లే వాళ్ళు ఉన్నారు. అవును, ఇలా ఇది కాదు పూజ అనేది. చెయ్యాలి నియమాలతో, దీక్షతో, సీక్రెట్ గా చేస్తేనే అది పూజ అవుద్ది, అది భక్తి అవుద్ది. 10 మందికి మనం చెప్పక్కర్లేదు. వాళ్ళెవరు వాళ్ళని అడిగి మనం ఏం పూజ చేయట్లేగా, వాళ్ళు చెప్పడానికి ఈ నియమాలు పాటించాలి. చూసారు కదండి, హనుమాన్ చాలీసా అనే కాదు, ఏ సంకల్పమైనా ఒక దీక్ష అని చేస్తున్నప్పుడు దాన్ని మీరు
ఒక టైం అనుకుని దాన్ని ఒక పద్ధతిగా చేస్తే స్వామివారు తప్పకుండా మనల్ని కరుణిస్తారు. దానితో పాటు ఆ దీక్ష అయిపోయిన తర్వాత కూడా నిర్విరామంగా స్వామివారిని తలుచుకుంటూ ఉంటే కూడా మనకు అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. చాలా చక్కగా చెప్పారమ్మా. నమస్తే.